సింపుల్ పాస్ట్ టెన్స్. కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో పూర్తి అయిపోయిన పనులని ఈ టెన్స్లో రాయాలి లేదా ఈ టెన్స్లో చెప్పాలి. గతంలో పూర్తి అయిపోయిన పనులు అంటే నిన్న, మొన్న, పోయిన సంవత్సరం, అంతకుముందు నెలలో ఇవన్నీ జరిగిపోయిన పనులని దీంట్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక సినిమా చూశాను. అయిపోయింది అది, కాబట్టి ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. వీ ప్లేడ్ గేమ్స్. యూ కుక్డ్ ఫుడ్. దే థాట్ ఫర్ ఎ వైల్. వారు కాసేపు ఆలోచించారు. షీ బ్రోక్ ద గ్లాస్. ఆమె అద్దం పగలకొట్టింది. హీ రోట్ ఏ నావెల్. అతను ఒక నవల రాశాడు. వేణు టాట్ ఇంగ్లీష్. ఇవన్నీ కూడా గతంలో జరిగిన పనులు. పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి, రాయాలి అన్నప్పుడు మనకేం తెలియాలంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని పక్కన వెర్బ్ టు ఉండాలి. ఏ యాక్సిలరీ వెర్బ్ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, విల్, వుడ్ ఏం రాకూడదు. సబ్జెక్ట్ రాసి పక్కనే వెర్బ్ టు రాయాలి. సో ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఉంది, పక్కన వాచ్డ్. వీ పక్కన ప్లేడ్. యూ కుక్డ్. దే థాట్. షీ బ్రోక్. హీ రోట్. వేణు థాట్. సో సబ్జెక్ట్ పక్కన వెర్బ్ టు రాసామంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో సింపుల్గా తప్పులు లేకుండా ఇంగ్లీష్లో రాయొచ్చు, మాట్లాడవచ్చు. వన్స్ అగైన్, కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన పనులను ఈ టెన్స్లో రాయాలి లేదా మాట్లాడగలగాలి. దీనికి ఒకే ఒక సింపుల్ కొండ గుర్తు ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2. సో లైక్ దిస్, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే.